హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మినీ వ్లాగ్ మా మా ఊరి పక్కన చిన్న విలేజ్లో ఒక మినీ ఫంక్షన్కి అటెండ్ అయ్యానండి. గత 3 నెలలుగా నేను ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా కానీ భారీ వర్షాలతోనే నా ప్రయాణం మొదలవుతుంది. ఎన్ని భారీ వర్షాలైనా చుట్టాలు బంధువులు ఇంట్లోకి, స్నేహితుల ఇంటికి వాళ్ళు మనల్ని ఆహ్వానించినప్పుడు కంపల్సరీగా మనం టైం సర్దుబాటు చేసుకొని వాళ్ళకి ఒక గంట కావచ్చు, ఒక రోజు కావచ్చు, వాళ్ళకి టైం అనేది ఇవ్వాలండి. అలా ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా మన ఇంటికి బంధువులు చుట్టాలు వచ్చినప్పుడు మనం అలాగే ఫీల్ అవుతాము. మన స్ట్రెంగ్త్ని, మన ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడంలో ఒక స్ట్రాటజీలో ఇదొక పద్ధతి అని నేను నమ్ముతాను. మీరేమనుకుంటారు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా చుట్టాలందరూ కూడా రెడీ అయినారు. బంతి భోజనాలకు టేబుల్స్ అన్నీ వేశారు. ముఖ్యంగా నాకు చాలా హ్యాపీనెస్ ఈరోజు ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు ఒకటి అనుకున్నాను. బొఫే సిస్టమ్ ఉంటుంది. ఇనార్గానిక్గా ప్లాస్టిక్ ప్లేట్లు పెడతారు. అట్లా కాకుండా కూర్చొని తిని అరిటాకులో తింటే బాగున్ను అని అనుకున్నాను. నేనేమనుకున్నాను అదే విధంగా జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అరిటాకులో తినడం అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి అరిటాకులో భోజనం తినడం నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా చుట్టాలు గిట్టాలు అందరూ రెడీ అయిపోయారు. ఇస్తరంతా కూడా రెడీ చేశారు. తర్వాత భోజనాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. బిర్యానీ, మటను, చికెను, వడ, రసము ఇలాంటి ఐటమ్స్ అన్నీ పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.